కావచ్చు, ఇవన్నీ మనకు ప్రధాన హైలైట్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి దినపత్రికలకు పోదాం, ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. రైట్, ఎక్స్ప్లెనేషన్లకు వెళ్తే తప్పు చేశా డబ్బు కోసం కక్కుర్తి పడ్డా, సురేఖ వాణి కూతురు సుప్రీత సంచలనం, బెట్టింగ్ యాప్ల ప్రమోట్ చేశా, నన్ను క్షమించండి ప్లీజ్, ఆ యాప్స్ని ఫేక్, ఇకపై అలా చేయను, ఇక బెట్టింగ్ యాప్ ప్రమోటర్లను ఫాలో కావద్దు. వీడియో రిలీజ్ చేసిన సుప్రీత, బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై పోలీసులు నిఘా, వరుసగా ఒకరి తర్వాత ఒకరిపై కేసులు, అరెస్టు భయంతో వణుకుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, పరారిలో భయా సన్నీ యాదవ్. ఈజీ మనీ పేరుతో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు తీసేశాయి, ఇక తీస్తున్నాయి బెట్టింగ్ యాప్స్. ఇక్కడ డబ్బులు పెట్టండి, ఈ గేమ్ ఒక్కసారి ఆడండి, మీరు ఊహించినంత డబ్బులు వస్తాయంటూ వీటిని ఇష్టారితంగా ప్రచారం చేస్తున్నారు పలువురు యూట్యూబర్లు. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇక ఈ లిస్ట్లో పలువురు బుల్లితెర సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఎలాంటి బాధ్యత లేకుండా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా అని వీటిని ప్రమోట్ చేసుకుంటూ పోతున్నారు. కానీ అలాంటి వారందరికీ ప్రస్తుతం వణుకు పుడుతోంది. ఎందుకంటే ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ నిర్వహించే వారిని, వాటిని ప్రమోట్ చేసేవారిని అరెస్ట్ చేసే పనిలో పడ్డాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. మొన్న వైజాగ్ యూట్యూబర్ నాని, నిన్న మరో యూట్యూబర్ భయా సన్నీ యాదవ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇప్పుడు మిగతా ఇన్ఫ్లుయెన్సర్లు గుండెల్లో భయం మొదలైంది. తమపై కూడా కేసులు నమోదు చేస్తారంటూ ఆందోళనలో ఇన్ఫ్లుయెన్సర్లు బిక్కుబిక్కుమంటున్నారు. తెలుసో తెలియక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి చాలా పెద్ద తప్పు చేశామంటూ ఇప్పుడు పోలీసులకు క్షమాపణలు, ఇక క్షమాపణలు చెబుతూ వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ సీనియర్ యాక్టర్ సురేఖ వాణి కూతురు ఆమె చెప్తా ఉంది, ఏమంటుంది సుప్రీత, నేను తప్పు చేసినా నన్ను క్షమించండి, తెలియక బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినా ఇక్కడ నుంచి నేను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయను, ఆ బెట్టింగ్ యాప్లను మీరు ఫాలో కావద్దంటూ సురేఖ వాణి కూతురు సుప్రీత చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో సుప్రీత ఇవాళ చెప్పాల్సిన ముచ్చట కాదు ఇది. సో మొదటి నుంచి డే 1లోనే ఆమెకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఈ ఫేక్ బెట్టింగ్ యాప్లను మేము ప్రమోట్ చేస్తే ఎంతమంది మమ్మల్ని నమ్మి మోసపోతారు, ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడతాయి, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది డే 1లో ఉండాల్సినటువంటి ఆలోచన. ఇలా సంపాదించుకున్నంత సంపాదించుకొని యాప్లను ప్రమోట్ చేసినంత ప్రమోట్ చేసి రీల్స్, వ్యూస్, ఫేమ్ తెచ్చుకున్న తర్వాత ఏమంటారు కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం అన్నట్టు అంతా సర్వనాశనం అయిన తర్వాత ఇవాళ తెర మీదకి వచ్చి నేను తెలియక చేసిన, నన్ను క్షమించండి, మీరు ఫాలో కాకండి. సో సుప్రీత ఒక్కతే కాదు, భయా సన్నీ యాదవ్ కావచ్చు, లేకపోతే లోకల్ బాయ్ నాని కావచ్చు ఏపీలా, ఇట్లా ఎప్పుడు కూడా పోతే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాలో ఈజీ మనీ వస్తుంది, ఇన్స్టాలో ఈజీగా బోల్తో కొట్టించవచ్చు, మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తారు, మనల్ని ఎవరిని పట్టించుకుంటారు, మస్తు పైసలు సంపాదించుకోవచ్చు అని ఇష్టారాజ్యంగా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి వాళ్ళ మాట వింటారని చెప్పేసి వాళ్ళని ఫాలో అవుతారని చెప్పేసి ఒక బానిసల లెక్క వాళ్ళ ఫాలోవర్స్ని మోసం చేసి వాళ్ళ డబ్బులు సంపాదించుకున్నటువంటి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఆ మధ్యకాలంలో కొంతమంది కేసులు కూడా అయినాయి. కేసులు అయ్యి వాళ్ళని తీసుకుపోయి కోర్టులో కూడా హాజరుపరిచి వాళ్ళకి శిక్ష చేసే ప్రయత్నాలు కూడా చేశారు. కొన్ని వార్తలు తెర మీదకి వచ్చినాయి, కొన్ని వార్తలు తెర మీదకి రాలే. కానీ ఇవాళ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది భయపడుతున్నారట, ఏమో మా దాకా ఎప్పుడు వస్తారో పోలీసు వాళ్ళు, మమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి. సో ఇన్ఫ్లుయెన్సర్స్కు ఒక రకమైనటువంటి హార్ట్ బీట్ కొట్టుకుంటుందంట. భయా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేశారు, లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు. సో మమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, మమ్మల్ని ఎప్పుడు తీసుకుపోయి బొక్కలు వేస్తారో, సంపాదించంతా ఎప్పుడు రికవరీ చేస్తారో, ఇక కోట్ల చుట్టూ స్టేషన్ల చుట్టే తిరగాలేమో అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్స్ భయపడుతున్నాడు. ఈ భయం ముందు నుంచి ఉంటే బాగుండే, ఈ భయం ముందు నుంచి ఉంటే బాగుంటుండే. కానీ ముందు లేదు కదా. ముందు సంపాదన సోకుల, ఆస్తులు కూడా పెట్టుట్లా, కార్లు కొనుట్లా, బైకులు కొనుట్లా, లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, వారానికి 2 సార్లు పబ్బుకు పోవాలి, సినిమాలకు పోవాలి, గోవాకు పోవాలి. ఇవన్నీ తిరగాలంటే పైసలు కావాలి. పైసలు కావాలంటే ఇక బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలి. సో ఇట్లా దారుణానికి ఉడగట్టిన చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్. నేను అందరిని అన్నట్లే కొందరు మాత్రమే, అందరిలో కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు ఇటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈమె మొత్తం అంతా సర్వనాశనం అయినాక ఇవాళ వచ్చి తెర మీదకి వచ్చి బెట్టింగ్ యాప్లు తెలియక ప్రమోట్ చేసిన, తప్పు చేశాను, డబ్బుల కోసం కక్కుర్తి పడ్డా అని చెప్పేసి ఇవాళ చెప్తే దానివల్ల ఏం ఒరిగేది ఉన్నది. సో ఇక్కడైనా ఇప్పటికైనా దయచేసి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకండి.
బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకండి, ప్రమోట్ చేసే వాళ్ళని ప్రోత్సహించకండి. మీ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి, ఎన్నో జీవితాలు ప్రాణాలను వదిలేస్తున్నాయి. ఈజీ మనీ కోసం మీ ఫాలోవర్స్ మిమ్మల్ని ఫాలో అవుతూ పిచ్చోళ్ళు అవుతున్నారు. సో దయచేసి ఇకనైనా యువతను ఇన్ఫ్లుయెన్సర్స్ మోసం చేయకండి. జెన్యున్ ఫాలోవర్స్ని తెచ్చుకోండి, జెన్యున్ కంటెంట్ ఇవ్వండి, జెన్యున్గా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అంతే తప్ప ఫేక్ కంటెంట్ తోటి, ఫేక్ ఫాలోవర్స్ తోటి, ఫేక్ యాప్స్ తోటి